ఎఫ్సెట్ రాసేసారు లేదా జేఈ రాసేసారు లేదా ఇంకేదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేసారు, సక్సెస్ఫుల్ గా మీకు కావాల్సిన ర్యాంక్, మీకు కావాల్సిన కాలేజ్ లో, మీకు కావాల్సిన బ్రాంచ్ లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నమాట. లైఫ్ లో మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు 10th క్లాస్ ఇది ఒక్కటే చాలు లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్తారు. ఆ తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్మీడియట్ ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్ కి ఇది ఒక్కటే టర్నింగ్ పాయింట్ అని చెప్తాము. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఎస్, మీ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ ఇంజనీరింగ్. సో ఎంతో మంది ఇంజనీరింగ్ చేస్తారు, కానీ ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వరు? ఎందుకు కెరియర్ ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయా? మార్కెట్ డౌన్ అయిపోవడం వల్లనే కేవలం మీకు కెరియర్ ఆప్షన్స్ రావట్లేదా అంటే అది మేబీ మార్కెట్ అనేది ప్రస్తుతానికి ట్రాన్సిషన్ లో ఉంది. బట్ మీరు పాస్ అవుట్ అయ్యే టైం కంటే 20-30 టైం కి చాలా మార్కులు వచ్చేస్తాయి అండ్ హైలీ కాంపిటేటివ్ వరల్డ్ అయిపోతుంది. సో అలాంటి కాంపిటేటివ్ వరల్డ్ లో అది కూడా ఇంజనీరింగ్ లో మీరు అడుగు పెడుతున్నారు. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి 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 అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లో అడుగు పెట్టే ప్రతి స్టూడెంట్ తప్పకుండా చూడాల్సిన వీడియో అన్నమాట ఇది. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి, నేను ఒక ఫిజిక్స్ ఎడ్యుకేటర్ ని. అండ్ టుడేస్ టాపిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ది సబ్జెక్ట్స్. ఇది సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, కంటెంట్ నేర్చుకోవడం కానే కాదు. ఇంజనీరింగ్ ఈస్ నథింగ్ టు డూ విత్ కంటెంట్. అసలు కంటెంట్ తో దీనికి సంబంధం ఉండదు. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ద సొల్యూషన్స్ దట్ చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే సత్తా ఎవరి చేతిలోనే ఉంది అంటే అది యూత్ చేతిలో ఉంది. అండ్ ఆ యూత్, అది కూడా మీరు ఇంజనీరింగ్ చేసే వాళ్ళైతే ఈ ప్రపంచాన్ని మార్చేస్తారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? ఇంజనీర్సే కదా. సో ఇంజనీరింగ్ అనేది ఇట్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరూ కూడా ఇది చాలా కామన్ అన్నమాట. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయడమే ఇంజనీరింగ్ లో మీరు చేసే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో బియాండ్ అడ్మిషన్. సో ఈ ప్రస్తుతం వీడియో ఏంటంటే ఇట్ ఈస్ బియాండ్ అడ్మిషన్స్. అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి? బీటెక్ లో మీ అసలు సిసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉండాలి, సెకండ్ ఇయర్ లో ఎలా ఉండాలి, అసలు ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది లోపల మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఇంజనీరింగ్ క్వశ్చన్ వేస్తే గనక ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్. ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ అరౌండ్ యూ. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు. మేబీ దే ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఫీల్డ్, మెడిసిన్ ఫీల్డ్, లేదా ఫైనాన్స్ ఫీల్డ్, ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వండి, రోబోటిక్స్ అవ్వనండి, లేదా స్పేస్ రీసెర్చ్ కి సంబంధించి మీరు ఇప్పుడు రాకెట్స్ ని పంపిద్దాం అనుకుంటున్నారా? ఎక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండరు? ప్రతి చోట ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరము. సో వీళ్ళు చేసేది ఏంటంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్, వాటికి అద్భుతమైన సొల్యూషన్స్ బిల్డ్ చేయడము, అండ్ ఇంకా క్రియేటింగ్ టెక్నాలజీ దట్ ఇంప్రూవ్స్ లైఫ్స్. మనుషుల యొక్క లైఫ్ ని, వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఇంకా బెటర్ అండ్ బెటర్ ఈజీగా చేయడానికి టెక్నాలజీని ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ అన్నమాట. సో వై డస్ ఇంజనీరింగ్ ఎగ్జిస్ట్? ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎస్, మనుషుల జీవితాలని ఇంకా సులభతరం చేయడం కోసం. ఇంజనీరింగ్ ట్రాన్స్ఫార్మ్స్ ఐడియాస్ ఇంటూ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. ఏదైనా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా వెళ్తూ ఉంటే గనక నాకు ఏదైనా షాప్ కనిపించింది. ఆ షాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసిపోవాలి. సో గూగుల్ లెన్స్ అనేది ఇప్పుడు అదే కదా చేస్తోంది, రెవల్యూషన్ తీసుకొస్తుంది. సో గూగుల్ లెన్స్ మీరు అవి పెట్టుకుంటే గనక కళ్ళజోడు, దాంట్లో ఒక కెమెరా ఉంటుంది, అది ఆ షాప్ ని స్కాన్ చేసేసి ఆ షాప్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేస్తుంది. సో ఇది చేసేది ఎవరు? ఇంజనీర్స్. సో మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చేది ఈ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే, సో మనకి ఏదైనా సరే అవ్వండి, హాస్పిటల్స్, మెడిసిన్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ లో స్మార్టర్ హాస్పిటల్స్, తక్కువ మనుషులతో చాలా ఎఫెక్టివ్ గా, చాలా పేషెంట్స్ కి కామ్ గా, వాళ్ళకి మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా, అలాగే కొత్త కొత్త టెక్నాలజీ, మషీనరీ ఎలా ఉపయోగించాలి, ఆ మషీనరీ బిహైండ్ ఎవరుంటారు అంటే మన ఇంజనీర్స్ ఉంటారు. ఇంజనీర్స్ వరల్డ్ ని చేంజ్ చేస్తారు. బి ఎడ్యుకేషన్ సెక్టర్, మెడిసిన్ ఫీల్డ్, ఫైనాన్స్ సెక్టర్, ఈవెన్ స్పేస్ రీసెర్చ్ సెక్టర్. ఎక్కడైనా ఇస్రో దగ్గర నుంచి, డిఆర్డిఓ దగ్గర నుంచి, ఇప్పుడు మన ఎవరైతే రాకెట్ ని పంపించారో సో వాళ్ళందరూ కూడా
దాని వెనకాల ఉండే సైంటిస్ట్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీర్సే అన్నమాట. సో ఇంజనీరింగ్ అనేది లేని ఫీల్డ్ అంటూ లేనే లేదు. ఈ రోజుల్లో చాలా 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 ఇంజనీరింగ్ సెక్టార్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఈవెన్ స్మార్ట్ సిటీ, ఒక మంచి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ కానీ, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే ట్రిపుల్ ఈసీఈ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్మార్ట్ సిటీని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడంతా కూడా రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి రీసెర్చ్ జరుగుతుంది. సో రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని చేసేది ఎవరు, దాని గురించి వర్క్ చేసేది ఎవరు? ట్రిపుల్ అండ్ ఈసీఈ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. సో ఇంజనీర్ అనేవాళ్ళు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ కెమికల్, ఏ బ్రాంచ్ అయినా అవ్వనండి, దాని స్పెషాలిటీ దానికి ఉంది. చాలా మంది అనుకుంటారు ఈ మేడం సివిల్ మెకానికల్ ఎంకరేజ్ చేయరు అండి. రాంగ్. నేను కాలేజీని బట్టి ఎంకరేజ్ చేస్తాను. మీరు వెళ్ళేది Tier 3 లేదా లాస్ట్ ర్యాంకింగ్ కాలేజెస్ అయితే గనక అక్కడ సివిల్ అండ్ మెకానికల్ వద్దు అని నేను చెప్తాను. బట్ సివిల్ అండ్ మెకానికల్ లో మనకి ప్లేస్మెంట్స్ ఉండవా, అసలు కెరియర్ ఉండదా అంటే తప్పు. ఈవెన్ సివిల్ అండ్ మెకానికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. ఒక స్మార్ట్ సిటీని తయారు చేయాలి అంటే సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ లేకుండా స్మార్ట్ సిటీ రెడీ అవ్వదు. సో ఎస్, సివిల్ మెకానికల్ ఇంజనీర్స్ మన ఫిజికల్ వరల్డ్ ని ఇంకా బెటర్ చేయడానికి సహాయపడతారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్త సర్క్యూట్స్, చిప్స్, ఇప్పుడంతా కూడా చిప్ మయం, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టెక్నాలజీ వచ్చేసింది. ప్రతి స్మార్ట్ టెక్నాలజీ వర్క్స్ ఆన్ అ చిప్. సో చిప్ డిజైనింగ్ దగ్గర నుంచి, చిప్ మేకింగ్ దగ్గర నుంచి, ఒక రోబో తయారు చేయాలన్నా, ఒక వెహికల్ దానంతట అది ఆటోమేటిక్ వెహికల్స్ తయారు చేయాలి అన్న ఒక ఈసీఈ అండ్ ట్రిపుల్ ఇంజనీర్ కంపల్సరీగా కావాలి. ఇంకా మనకి తెలుసు కంప్యూటర్ సైన్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అందరికీ తెలుసు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ చేసేది వీళ్ళే. అండ్ కెమికల్ ఇంజనీర్స్, ఆబ్వియస్లీ కెమికల్ ఇంజనీరింగ్ కంబైన్డ్ విత్ ఏఐ is going to create wonders in future. Okay, so first of all, why is computer science so important today? ఈ రోజుల్లో సిఎస్సి కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డిజిటలైజేషన్, ప్రపంచం అంతా డిజిటలైజేషన్ అయిపోతుంది. సో దానికి మీరు ప్రోగ్రామింగ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కంబైన్ చేయాలి, డేటాని అనాలిసిస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఓ అండ్ సైబర్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ది బూమింగ్. రానున్న రోజుల్లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, వీటికి కూడా చాలా వాల్యూ పెరిగిపోతుంది. సో ఎక్కడ లేదు చెప్పండి, ఇంజనీరింగ్ లేనిదేముంది. సో బీటెక్ అనేది ఖచ్చితంగా మీకు ఇంజనీర్స్ అనేవాళ్ళు సొసైటీకి ఈ రోజుల్లో కావాలి. ఇప్పుడు బీటెక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇంజనీర్స్ ఏంటి, అసలు బీటెక్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీర్స్ ఏం చేస్తారో తెలుసుకున్నాం కదా. నౌ వి గెట్ ఇన్ టు ద బీటెక్ కాలేజ్ రియాలిటీకి వెళ్దాం. బీటెక్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, బీటెక్ అనేది 4 ఏళ్ల కోర్స్ ఉంటుంది. టోటల్ గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో అసైన్మెంట్స్, ఎన్నో క్లాసెస్, క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి, ఎన్నో ల్యాబ్లు, ఎన్నో ఎగ్జామ్స్, ఇవన్నీ దాటుకుని ఇంటర్న్షిప్స్, ఈ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇది ఫైనల్ గా బీటెక్ అన్నమాట. సో బీటెక్ లో 4 years 8 semesters ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ తో కంబైన్డ్ అయి ఉంటుంది బీటెక్ అనేది. సో బీటెక్ ని జస్ట్ మనం డీకోడ్ చేస్తే గనక మనం ఒక రోడ్ మ్యాప్ చూద్దాం. ఓకే, దీంట్లో బోలెడన్ని సెమిస్టర్స్ కంప్లీట్ చేయాలి మీరు. అలాగే ల్యాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్, ల్యాబ్స్ చేయకుండా ఎవరు ఇంజనీరింగ్ లో నుంచి బయటికి రాలేరు, రాకూడదు కూడా. సో కంపల్సరీగా ల్యాబ్స్. ఇందుకే కదా, ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కోసమే కదా ఇంజనీరింగ్ చేసేది. ఇప్పుడు బిఎస్సి లో కూడా ఏఐఎంఎల్ వచ్చింది, బిఎస్సి లో కూడా డేటా సైన్స్ వచ్చింది. కానీ ఒక బిఎస్సి లో ఏఐఎంఎల్ చేసేవాడికి, ఒక ఇంజనీరింగ్ లో ఏఐఎంఎల్ చేసేవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ వీళ్ళిద్దరికి ఉండే మెయిన్ డిఫరెన్స్, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేస్తారు. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రాజెక్ట్స్ గా మీరు తయారు చేయడం అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మిమ్మల్నే ఒక కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఒక రీజన్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్. ఎంతో మంది స్టూడెంట్స్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా అండ్ ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో చాలా ఈజీగా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో
బియాండ్ క్లాస్ రూమ్స్. ఇంజనీరింగ్ అనేది నాట్ ఓన్లీ క్లాస్ రూమ్. నేను బిగినింగ్ లోనే చెప్పాను, క్లాస్ రూమ్ 4 లెక్చర్లు వినడము, అది చదివేయడము, ఎగ్జామ్ రాయడము రాంగ్. ఇన్నాళ్ళు మీరు స్పూన్ ఫీడింగ్ కి చాలా మంది 70% స్పూన్ ఫీడింగ్ కి అలవాటు పడిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. బియాండ్ క్లాస్ రూమ్ మీ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉండాలి. యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్. మా కాలేజ్ లో చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు, తెలియదు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. గో త్రూ ద ఇంటర్నెట్ మొత్తాన్ని సెర్చ్ చేయండి. పార్టిసిపేట్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో క్లబ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్ కి ఎందుకు వెళ్ళాలి అంటే వీటి కోసమే. బికాస్ చదువు కాన్సెప్ట్ కాదు కదా, ఎక్స్పోజర్ కావాలి. మీరు రకరకాల థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి, రకరకాల థింగ్స్ ని హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే క్లబ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద క్లబ్స్. ఈ క్లబ్స్ విల్ కనెక్ట్ విత్ యూ విత్ పియర్స్. మీ పియర్ గ్రూప్ తో మిమ్మల్ని కనెక్ట్ చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేస్తాయి. మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయడానికి క్లబ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇఫ్ యూ వాంట్ టు బి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్లబ్స్ అనే వాటిలో పార్టిసిపేట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్. ఇందులో వాడే పదాలు స్కిల్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్ కదా. సో ఇంటర్న్షిప్స్ అనేవి రియల్ వరల్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. నువ్వు చేసే ఇంటర్న్షిప్ మీదే నీ కెరియర్, నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డిపెండ్ అవుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. మీరందరూ కూడా చేయాల్సింది లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. బై ద టైమ్ యూ కమ్ టు 3rd ఇయర్ ఆర్ 2nd ఇయర్ లోనే మీరు ఏం చేయాలి అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే గిట్ హబ్ నేర్చుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి. సో ఇంటర్న్షిప్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? మా కాలేజ్ లో మాకు సపోర్ట్ లేదు కదా అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ కి మీరు బయటకు వెళ్ళిపోవాలి. కాలేజ్ సజెస్ట్ చేసింది లేదా ఎవరో చేసిన ప్రాజెక్ట్ ని నువ్వు మళ్ళీ మార్చి చేయడము కాకుండా ఇంటర్న్షిప్లు, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్లు తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంటర్న్షిప్స్ బ్రిడ్జ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. సో యూ అప్లై యువర్ స్కిల్స్. మీరేం చేయాలి అంటే గెయిన్ వర్క్ ప్లేస్ కాన్ఫిడెన్స్ కావాలి కాబట్టి మీరు కాలేజ్ లో నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ గా అప్లై చేయాలి అంటే ఇంటర్న్షిప్స్ సాధించాలి. ఇంటర్న్షిప్స్ అనేవి మీకు లింక్డ్ఇన్ ద్వారా కానీ మీరు పెట్టుకునే కనెక్షన్స్, మీరు డెవలప్ చేసుకునే కనెక్షన్స్ ద్వారా ఇంటర్న్షిప్స్ అనేవి వస్తాయన్నమాట. హౌ డు కంపెనీస్ బిల్డ్ ప్రోడక్ట్స్? సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తారు. సో దాన్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు, ఆ తర్వాత మెయింటైన్ చేస్తారు. ఇవి కంపెనీస్ చేసేవన్నమాట. సో ఇదంతా కూడా మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ప్రతి చోట ఒక్కొక్క ఇంజనీరింగ్ అవసరపడతాడనమాట. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత డిజైన్ చేసేవాళ్ళు, డెవలప్ చేసేవాళ్ళు ఎవరు? కోడింగ్. ఈ ఇద్దరు చేసేది ఎవరు అంటే కోడర్స్ అన్నమాట. టెస్టింగ్ ఇదొక మంచి ఫీల్డ్ అన్నమాట, జాబ్స్ వచ్చే ఫీల్డ్. డిప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడున్న డిమాండ్ ఫుల్ కోర్సెస్ జాబ్స్ లో ఇదొకటి. అలాగే మెయింటైన్ చేయడం. ఇక్కడ అన్ని చోట్ల ఇంజనీర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవుతారన్నమాట. ఓకే, సో రకరకాల రియల్ వరల్డ్ టీమ్ వర్క్ ఉంటుంది. ఒకడు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఉంటారు, ఒకడు బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఉంటారు, ఒకళ్ళు ఏఐ అండ్ డేటా సైన్స్. ఆ డేటాని హ్యాండిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. సో వాళ్ళు ఇంజనీర్స్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హాస్పిటల్ కి ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హాస్పిటల్ కి సంబంధించిన డేటా, అలాగే రకరకాల డిసీజెస్ ఏముంటాయి, వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి, వాట్ ఆర్ ద వేరియస్ ట్రీట్మెంట్స్, మెథడ్స్, ఇవన్నీ కూడా డేటా ఉంటేనే ఒక ఇంజనీర్ అనేవాడు దానికి సంబంధించిన యాప్ గానీ వెబ్సైట్ ని గానీ కరెక్ట్ గా డెవలప్ చేయగలుగుతాడు. సో ఖచ్చితంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మనకి యూఐ, యూఎక్స్ అండ్ మొబైల్ వీటన్నిటిలోనూ కూడా కావాలి. అలాగే బ్యాక్ అండ్ ఏఐ డేటా సైన్స్, మిలియన్స్ ఆఫ్ సెన్సార్ సిగ్నల్స్ ని ఏఐ ప్రాజెక్ట్స్ తో కంబైన్ చేసుకోవచ్చు. అలాగే డెవాప్స్, క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవి కూడా సూపర్ ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న, ఫ్యూచర్ లో ఛాన్సెస్ ఉన్న ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో మీరు ఎక్కడైనా మీ కెరియర్ ఆప్షన్స్ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లోరింగ్ కెరియర్ డొమైన్స్ కూడా చెప్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, డేటా సైంటిస్ట్. మీరు 2030కి వచ్చేటప్పటికి ఇవి ద బెస్ట్ కెరియర్ డొమైన్స్ కాబోతున్నాయి కాబట్టి
వీటిలో చాలా ఎక్కువ కెరియర్ ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. సో మీరు వీటిలో మీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇయర్ వైజ్ వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ జరిగేది ఏంటి అంటే మీకు బోలెడంత ఫ్రీడమ్ వస్తుంది. అమ్మా నాన్న ప్రెషర్, మిగతా వాళ్ళ ప్రెషర్ తగ్గిపోతుంది. సో మీ మీద అబ్జర్వేషన్ తగ్గిపోతుంది. క్లాస్ రూమ్ లో కూర్చుంటే ప్రొఫెసర్ మొహం సరిగ్గా కనిపించకుండా ఉండే క్లాస్ రూమ్ లో అంతమంది స్ట్రెంత్ ఉన్న క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో మీ మీద కాన్సన్ట్రేషన్ ప్రొఫెసర్ కు ఉండదు. సో ఫ్రీడమ్ ఎక్కువ అయిపోవడం మూలాన మీరు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు డే 1 నుంచి ల్యాప్టాప్లు కొనుక్కుంటారు. ఇంజనీరింగ్ అనగానే ఇంట్లో వాళ్ళు అప్పో సప్పో చేసి మీకు ల్యాప్టాప్లు కొనిస్తారు. సో ల్యాప్టాప్ అనే దానిని మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫస్ట్ లో ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి హాస్టల్ రూమ్ లో కూర్చుని వీడియో గేమ్లు ఆడడము, ఆన్లైన్ గేమింగ్స్ ఆడడము, లేదంటే క్రికెట్లు చూడడము, సినిమాలు చూడడము, వెబ్ సిరీస్ చూడడము, దీనికి అలవాటు పడిపోయారా మీ 4 ఏళ్లు సర్వనాశనం అయిపోయినట్లే. కాబట్టి చేతికి ల్యాప్టాప్ వచ్చిన వెంటనే నేను ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా దీనిని ఎలా వాడుకోవాలి అండ్ నా లైఫ్ లో నేను కన్స్ట్రక్టివ్ గా ఎలా వాడుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. మీకు ఇయర్ 1 వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ లో బిల్డ్ క్యూరియాసిటీ అండ్ ఫైండ్ యువర్ పాత్. ఫస్ట్ ఇయర్ లో మీకు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అలవాటు పడండి. మీకు ఏమేమి సబ్జెక్టులు నేర్పిస్తున్నారు, మీ ఇంట్రెస్ట్లు ఎక్కడ డెవలప్ అవుతున్నాయి, నీ స్కిల్ ఎందులో డెవలప్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై యువర్ ఓన్ సెల్ఫ్. నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ చాలా హెల్ప్ అవుతుంది. సో కొంచెం రిలాక్స్డ్ గా మీ స్కిల్స్ ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. దాని తర్వాత ఇయర్ 2 లోకి వచ్చేటప్పటికి లెర్న్ అండ్ ప్రాక్టీస్. మీ స్కిల్ డెవలప్మెంట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అయిపోవాలి. మీరు సెకండ్ సెమిస్టర్ కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రాజెక్ట్ మీద వర్కింగ్ స్టార్ట్ చేసేయాలి, లేదా ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేయాలి. మీరు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు కేవలం ఒక ప్రాజెక్ట్, ఒక ఇంటర్న్షిప్, ఎన్ని ప్రాజెక్టులు చేయాలి లెక్కలేదు. నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తే నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అలా సెలెక్ట్ అయిపోతావు. సో స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ లోనే లెర్న్ అండ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిపోవాలి. నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో చెప్పలేదు, చెప్తే నేను చేస్తాను అనేది రాంగ్. సో మీకు మీరు సొంత ఎక్స్ప్లోరేషన్ ఉండాల్సిందే. అండ్ నౌ కమింగ్ టు థర్డ్ ఇయర్ కి వచ్చేటప్పటికి బిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎక్స్పోజర్. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు ఇంటర్న్షిప్లకి వెళ్ళిపోవాల్సిందే. అవి పెయిడా లేదా నాన్ పెయిడా అనవసరం, కానీ మీరు థర్డ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ చేసి తీరాల్సిందే ఇఫ్ యూ వాంట్ అ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్. నా ఫోర్త్ ఇయర్ ఆబ్వియస్ గా యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ యువర్ ఇంటర్న్షిప్, అలాగే ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఫోర్త్ ఇయర్ ఈజ్ లాంచ్ యువర్ కెరియర్. ఫోర్త్ ఇయర్ కి వచ్చేటప్పటికి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూర్చోడానికి మిమ్మల్ని మీరు ఒక స్కిల్ సెట్ తో రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ వర్క్. యాక్చువల్ గా ప్లేస్మెంట్స్ లో ఏం జరుగుతుంది అది కూడా నేను మీకు ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ యువర్ రెజ్యూమే ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. నేను మీకు ముందే చెప్పాను కదా, లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి, ఒక మంచి రెజ్యూమే. ఆ రెజ్యూమేలో చూస్తే నువ్వు ఏమేం ప్రాజెక్ట్స్ చేసావు, ఎక్కడో కాపీ కొట్టిన ప్రాజెక్టులు కాదు, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ నీ రెజ్యూమేలో కనిపిస్తే దానిని బేస్ చేసుకునే నీ క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతుంది. స్టెప్ 2, ఆప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ టెస్ట్. మోస్ట్ ఆఫ్ ది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జరిగేది ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ అన్నమాట. ఆన్ ద స్పాట్ నీకు ఒక ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం ని అప్పటికప్పుడు నీ ఓన్ గా ఎలా ఆలోచించి సాల్వ్ చేస్తావు. సో మ్యాథమెటికల్ స్కిల్స్ మీద ఎక్కువగా మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి అనమాట. సో డొమైన్ నాలెడ్జ్, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అవ్వాలి అంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, లాజికల్ రీజనింగ్, కోడింగ్ స్కిల్స్ అన్నిటి మీద మీకు గ్రిప్ ఉండాలన్నమాట. తర్వాత గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్, అప్పుడు మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఆఫర్ వస్తుంది. గ్రూప్ డిస్కషన్ ఎందుకు అంటే టీమ్ వర్క్, నువ్వు ఒక టీమ్ తో ఎలా పనిచేయగలవు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేయడానికి అనమాట. ఓకే, సో స్కిల్స్ ఇప్పుడు అందరూ మీరు వింటూనే ఉన్నారు, మనకి సర్టిఫికేట్స్ తో పని లేదు, మార్కులతో పని లేదు, స్కిల్ సెట్ ఇంపార్టెంట్. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మినిమం సిజిపిఏ లేకపోతే కొన్ని కంపెనీస్ అసలు మిమ్మల్ని కూర్చొనివ్వవు. కానీ మీ సిజిపిఏ కంటే నువ్వు ఒక అద్భుతమైన కోడింగ్ రాస్తావు, నువ్వు రాసినట్లు కోడింగ్ ఇంకెవరూ రాయలేరు అంటే మాత్రం నిన్ను కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. సో స్కిల్ మ్యాటర్స్ అ లాట్. IIIT హైదరాబాద్ లో 2 కోట్ల ప్యాకేజ్ కొట్టిన అబ్బాయి కూడా చేసింది ఇదే.
పర్ డే ఎవ్రీ డే కొన్ని వందల కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారానే ఆ అబ్బాయి ఆ స్థితికి వెళ్ళాడు. కాబట్టి మీరు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. స్టూడెంట్ హూ బిల్డ్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ కొలాబరేట్ స్టాండ్స్ అవుట్ ఫర్ మోర్ దాన్ ఎనీ అదర్. సో మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద మీ స్కిల్ ఏంటి మీరు ఐడెంటిఫై చేసుకోండి. నేను ఏఐ వెళ్తానా, కోడింగ్ బాగా రాయగలనా, లేదా ఏం చేయగలను మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్, దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. డే 1 నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు చేయాల్సింది మీ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వెరీ హైఫై లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. మీరు మాట్లాడే లాంగ్వేజ్ ద్వారా మీ ప్రాజెక్ట్ ని కానీ మీ స్కిల్ ని కానీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. ఇంటర్వ్యూలో ఎదుటివాడు అడిగిన క్వశ్చన్ ని మీరు చాలా సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయగలిగారు, తక్కువ వర్డ్స్ తో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడడమే కమ్యూనికేషన్ స్కిల్స్. సో వర్క్ ఆన్ యువర్ ఇంగ్లీష్. Communication skills are very, very, very important. ఓకే, సో నార్మల్ గా కామన్ మిస్టేక్స్ దట్ ఫ్రెషర్స్ డూ నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇది ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ లాగా తీసుకోండి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి ఫ్రెండ్స్ గ్రూప్ ని ఎంచుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఎలాంటి వాళ్ళంటే మనం ఒక మంచి ప్రాజెక్ట్ ని చేద్దాం, మనం ఒక స్టార్ట్అప్ ఎలా చేద్దాం, ఒక ఇంటర్న్షిప్ ని ఎలా తెచ్చుకోవాలి, స్కిల్ మీద ఎలా వర్క్ చేయాలి అనే గ్రూప్ ని ఎంచుకోండి. అంతేగాని సినిమా రిలీజ్ అయ్యిందా, ఈ రోజు సినిమా రిలీజ్ ఏంటి, ఎలా అయినా సరే హాస్టల్ గోడ దూకి వెళ్ళిపోదాము, లేదంటే ఆన్లైన్ గేమింగ్ లో మొత్తం డే అంతా ఆన్లైన్ గేమింగ్ లో స్పెండ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. ఇంజనీరింగ్ లో ఎక్కువ మంది చెడిపోయేది ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్, లేదంటే క్రికెట్ చూడడము, మూవీస్ చూడడము. క్యాంపస్ లోనే యూనియన్స్ ఉంటాయి, ఫ్యాన్ అసోసియేషన్స్ ఉంటాయి, మూవీ యాక్టర్లు, క్రికెటర్లు, ఫుట్బాలర్స్ కి సంబంధించిన మూవీ యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్ గొడవల్లో పడిపోయి మీ స్కిల్ డెవలప్మెంట్ ని మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా చాలా డేంజర్. అండ్ ఆల్సో కాలేజ్ మీద స్కిల్ డెవలప్మెంట్ కోసం డిపెండ్ అవ్వద్దు. ప్రతి కాలేజ్ లోనూ నేర్పించేది అదే పాత పద్ధతిలో ఉండే కాన్సెప్ట్ నే నేర్పిస్తారు. మీకు ప్రాజెక్ట్ హెల్ప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కాలేజెస్ లో మీరే సొంతంగా మీ స్టెప్ తీసుకోవాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మీరు ఒక కేపబుల్ ఇంజనీరింగ్ అవ్వాలి అంటే మాత్రం మిమ్మల్ని మీరు బాగా డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్క్ చేయండి, మీ పర్సనాలిటీ మీద వర్క్ చేయండి, ఇన్నర్ అండ్ అవుటర్ రెండు. చక్కగా జిమ్ చేయండి, బాడీ బిల్డ్ చేసుకోండి. హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ బాగుంటే మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు నేను కొత్తగా ఏం నేర్చుకుంటున్నాను, దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆల్వేస్ ఎక్స్ప్లోర్, లెర్న్, బిల్డ్, లాంచ్. ఎక్స్ప్లోర్, లెర్న్, బిల్డ్, లాంచ్, దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ రోడ్ మ్యాప్ ని మీరే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు రీక్యాప్ యువర్ సెల్ఫ్. ఎంబ్రేస్ యువర్ బీటెక్ జర్నీ విత్ కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెన్స్ తో ఏదైనా రాకపోయినా కూడా దాని మీద వర్క్ చేయండి, ఇంకా బాగా నేర్చుకోండి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లీడ్ యువర్ బీటెక్ కెరియర్, బీటెక్ జర్నీ. Also, all the best to all the freshers who are getting into their BTech journey. So, thank you so much and all the very best.